హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తీసుకున్నటువంటి షార్ట్ నల్ల పూసల దండ అయితే చూపిస్తున్నానండి. ఈ షార్ట్ నల్ల పూసల దండతో పాటు కమ్మలు కూడా చూపిస్తున్నానండి. ఈ షార్ట్ నల్ల పూసల దండ ఎలాంటి ఫంక్షన్స్కైనా వేసుకుపోవడానికి చాలా బాగుంటుందండి. ఈ షార్ట్ నల్ల పూసల దండ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇకైతే వీడియోలోకి వెళ్దామండి. ఇదండి షార్ట్ నల్ల పూసల దండ విత్ ఇయర్ రింగ్స్ అండి. చూసారా, ఇలా గిన్నె బొట్టులాగా వచ్చిందండి. ఇలా కమ్మలు కూడా అలాగే చేయించానండి. ఇలా గిన్నె బొట్లు రాగా 2 గిన్నె బొట్లు వచ్చాయండి. తాళి మంగళసూత్రంకి వచ్చే గిన్నె బొట్టులాగా వచ్చిందండి ఇది. ఇలా పైన అయితే ఇలా సన్నగా చైను, మధ్య మధ్యలో నల్ల పూసలు, సన్నని పైప్ లాగా వచ్చిందండి. ఇలా వచ్చింది. ఇలా దగ్గరికి చూడండి. పైన ఇలా ఒకసి వచ్చిందండి. డబ్బాలో ఇలా 2 గిన్నెలు లాగొచ్చి కింద నల్ల పూసలు గజ్జెల్లాగా వచ్చాయండి. ఇదైతే నేను రెడీమేడ్ తీసుకున్నానండి. దీనికైతే కమ్మలు రాలేదు. నేనైతే ఆర్డర్ పెట్టి కమ్మలు చేయించుకున్నానండి. ఇదే మోడల్లో కమ్మలు కావాలని ఆర్డర్ పెట్టి చేయించుకున్నాను. చూసారా డార్లు ఎలా ఉందో. ఇప్పుడు మీకు కమ్మలు చూపిస్తానండి. సేమ్ ఇలా డాలర్కి సెట్ అయ్యే విధంగా కమ్మలు అయితే చేయించుకున్నానండి. చూసారా, సేమ్ ఒకే విధంగా కమ్మలు సెట్ అయ్యాయి దీనికి. అలాగే గిన్నెల్లా కమ్మల్లో కూడా వచ్చాయండి. పైన అయితే 5 రాళ్ళు వచ్చేసాయండి. మధ్యలో బ్లాక్ స్టోన్ వచ్చింది. ఇలా డాలర్కి వచ్చినట్లే కింద కమ్మలకు కూడా ఇలా కింద నల్ల పూసల గజ్జల టైప్లో వచ్చాయండి. కమ్మలు డాలరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ నల్లపూసల దండ వరకు మొత్తం 2 సవర్లు పడిందండి. కమ్మలైతే సపరేట్గా చేయించుకున్నాను. ఇదండి చైన్ ఇలా వచ్చింది. చూసారా, కమ్మలైతే 5 గ్రాములు పడ్డాయండి. ఇలా వచ్చింది. చూసారా, ఈ షార్ట్ నల్ల పూసల దండ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.